బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఈరోజు వీడియోలో ప్రాణమున్న శివలింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. అయితే ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడని, దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండడమే అని అంటారు. సృష్టి సిద్ధి ఆలయకారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలోనే అనేక దేవాలయాలున్నాయి. ఒక్కొక్క క్షేత్రంలో శివలింగానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వీటన్నిటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుని అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖ నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. అలానే భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో 4వది అయిన వాయులింగం ఇక్కడ పూజలందుకుంటుంది. మరియు అద్భుతమైన భారతీయ వాస్తుకళకు ఈ ఆలయ నిర్మాణం శైలి అద్దం పడుతుంది. అలానే శ్రీకృష్ణదేవరాయలు కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే 1000 కలల మండపాలు ఆలయంలో ప్రధాన అలంకరణలు. అలానే కలంకారికలకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు. శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. అయితే ఆలయ గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారికి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో శివలింగానికి అర్చకులు అభిషేకం చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాకరు. ప్రాణవాయులింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూర లింగం అని కూడా పిలుస్తారు. అయితే నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు. శ్రీకాళహస్తి విశేషాలు: శ్రీ అంటే సాలీడు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవుల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లుగా పురాణ కథనం. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభుగా ఇక్కడ కొలువై ఉన్నట్లుగా చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం, సద్యోముక్తి క్షేత్రం, శివానందైక నిలయం, సత్య మహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లున్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగా దర్శనమిస్తారు. అలానే గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు. ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుడిని దర్శించుకొని తర్వాత శ్రీకాళహస్తీశ్వరుని భక్తులు దర్శించుకుంటారు. పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దేశంలోని అతి పురాతన క్షేత్రాలలో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణం శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగున ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. సాధారణంగా భక్తుడు ఎల్లప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు. కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే, శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరుణ్ణి భక్తి వల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలలో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయటం విశేషం. పరమేశ్వరుడికి మహాభక్తులైన రోమస మహర్షి దుర్జటీల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారు. ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచుతారు. అయితే వేశ్యకన్యలు, యాదవరాజు, వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యంలో పెనవేసుకొని ఉన్నాయి. రాహుకేతు శాంతి పూజలు. శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలు. అయితే శ్రీకాళహస్తీశ్వరుడు ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు. అయితే ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. సాధారణంగా శైవ క్షేత్రాలలో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు.
చెంగల్వరాయుని ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లి దేవసేన సమేత చెంగల్వరాయునిగా కొలుస్తారు. ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు. అదే విధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్తి కన్నప్ప ఆలయ శిఖరం స్పష్టంగా కనిపిస్తాయి. అలానే ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన వారు మళ్లీ మళ్లీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. కాబట్టి తిరుమలకు వెళ్లే టూరిస్టులు, భక్తులు శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తూ ఉంటారు. మరియు తిరుమల నుంచి ప్రతి 5 నిమిషాలకు బస్సు రవాణా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.